ఈరోజు అనంతపురం నగరంలో కళ్యాణదుర్గం రోడ్లో ఒక శ్రీనివాసులని ఉద్యోగస్తుడు అతను 5 సెంట్లు తీసుకున్నాడు. 5 సెంట్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ అనంతపురం నగరంలో ఉండే ఆయన మళ్ళీ అది డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అతను ఏమంటున్నాడు, అయ్యా నేను మురికి బట్టలు పిండుకొని నేను రజకుణ్ణి, నేను 5 సెంట్లు తీసుకున్నా, నాకు 2 ఆడపిల్లలు నా మీద ఎందుకు పడినాయంటే నేను చేసేది ఇట్లాంటివే అంటాడు ఒక ఆయన. మేమే దానికి పోయి మాట్లాడి ఏందా ఇట్లా చేస్తున్నావే అంటే నేను చేసేది ఇట్లాంటివన్నా, మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోపోండి అని ఇట్లాంటివన్నీ మాటలు చెప్తా అంటే అది లాస్ట్కి ఏమైంది, మళ్ళా 1.25 సెంటు అతని పేరు మీద రాయిచ్చేసి కదమ ఇతను శ్రీనివాసుల పేరు మీద చేయించుకున్నాడు. మళ్ళీ ఇట్లాంటివన్నీ ఈ అనంతపురం నగరంలో కోగోలుగా జరుగుతుంటాయి. ఈరోజు ఇక్కడే కాదు, టీవీ టవర్ దగ్గర అన్ని డబల్ రిజిస్ట్రేషన్లే, బల్లార్ రోడ్డు డబల్ రిజిస్ట్రేషన్లే, అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా ఈ రకంగా. దీంట్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు, రైతులు భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఎకరాలు. ఆ భూములు చేయించుకొని రైతులంతా కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అలాంటి వాళ్ళందరూ కానీ ఈరోజు వచ్చి రిజిస్టర్ ఆఫీస్ కాడ గొడవను కొట్టుకుంటున్నారు, కోర్టుకు పోతున్నారు, పోలీస్ అధికారుల దగ్గరికి పోతున్నారు. దీనికి అండదండలు రాజకీయ పార్టీలు ఏమి, అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళకి అండదండలు. ఇవన్నీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే, ప్రజల కోసము ఈ రాజకీయ అధికార పార్టీ చూడడానికే. దానికి కాబట్టి మేమేమంటున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా, ఏ రిజిస్ట్రేషన్ వచ్చినా దాని సక్రమైన పద్ధతిలో ప్రజలకి మీరు రిజిస్ట్రేషన్ చేయండి. అదే కాకోకుండా ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే చాలామంది ఉన్నారు. ఈ కింద ఎవరైతే రిజిస్టర్ చేసి పంపిస్తారో స్టాంప్ ఒకటి డబ్బులు కడితే చాలు, అది పనికిమాల భూమి కానీ అది ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉండి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈరోజు ఇదే ఆఫీసే నీ పేరు మీద చేయాలంటే చేస్తారు, టవర్ క్లాక్ చేయమన్నా చేస్తారు. లేకపోతే కలెక్టర్ ఆఫీసే అయ్యా ఈ సర్వే నెంబర్ వేసి ఇది రిజిస్ట్రేషన్ చేయమంటే స్టాంప్ డ్యూటీ కట్టి కింద డబ్బులు ఇస్తే ఆటోమేటిక్గా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు అధికారులా లేకపోతే ఆఫీసర్లా లేకపోతే వీళ్ళు లంచాలు తీసుకునే అధికారులా? దానికి కాబట్టి ఈ రాష్ట్రంలో కాదు అనంతపురం నగరంలో పూర్తిగా లంచాలమయంగా అయిపోయింది. అధికారులు కానీ మీకు జీతాలు ఇస్తున్నారు, జీతాలు మీ ఇంటికి పోతున్నాయా, లంచాలు మీ ఇంటికి వస్తున్నాయా అని లంచాలతో బతుకుతున్నారు ఈరోజు. దానికి కాబట్టి ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కానీ రిజిస్టర్ ఆఫీసు కొంచెం గౌరవం చేయండి. ఈ రిజిస్టర్ ఆఫీసుకు గౌరవమే లేదు. ఎవడు చూసినా పోయా డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది, కానీ డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్ అవుతుందని తప్ప ఏరేదే లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు కొంచెం నిజాయితీతో బతకాలా, నిజాయితీతో ఉండాలా. నీ పిల్లలు ఉన్నారు, ఈ గోడు కొట్టుకోరాదు. దానికి కాబట్టి చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కొంచెము మెలగాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం.